యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మేబీ అక్కడే ఆ పర్సనాలిటీ చాలా డిఫరెంట్ ఏమో. మనం చూస్తూ ఉన్నప్పుడు మన చుట్టూరా కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి అని మనకి రియలైజేషన్ రావచ్చు, కానీ మనకెందుకులే జరుగుతుంది అని కొందరు అనుకోవచ్చు. కానీ ఈ లేడీ మాత్రం తప్పుని నేను వదలను, తప్పుని నిలదీస్తాను, నేనున్నది అందుకే అని తన వాయిస్తో ఇప్పుడు సిట్యువేషన్ ఎలా ఉందంటే టోటల్గా మీడియా కానీ ఇండస్ట్రీ కానీ రెండు విభాగాలుగా విడిపోయాయి. వన్ స్ట్రాంగ్ నోషన్ ఆఫ్ హర్స్ బీయింగ్ తప్పు జరిగితే నేను మాట్లాడతాను, ఏది ఏమైనా కానీ నాకు ఎలాంటి అవసరం లేదు అని మాట్లాడుతున్నటువంటి ఫిట్నెస్ అండ్ వెల్నెస్ కోచ్ అథ్లీట్ నాతో ఉన్నారు, పూర్ణిమ మండవ. ఒకసారి మాట్లాడదాం. హలో పూర్ణిమ గారు. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్, వండర్ఫుల్. పూర్ణిమ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇష్యూ, మీరు ఏదైతే ఫేక్ డాక్టరేట్ అంటున్నారో, ఏదైతే ఇక్కడ అన్యాయం జరుగుతోంది అంటూ మీరు మాట్లాడుతున్నారో, ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు. టు స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్, అసలు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇదంతా? మీరు కూడా ఫిట్నెస్ ఇండస్ట్రీలోనే ఉన్నారు, సో ఎలా తీసుకోవాలి దీన్ని? అందుకే మాట్లాడుతున్నాను. అదే అంటున్నా నేను కూడా, ఎందుకు మాట్లాడుతున్నారు స్ట్రాంగ్గా? ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే మీరు అరే ఈ తప్పు జరిగింది, దీన్ని ఎలా రెక్టిఫై చేద్దాం అనుకుంటారా, లేకపోతే వదిలేస్తారా? మీరు వదిలేస్తారేమో. అంటే మీరు కాదు, ద పీపుల్ హూ ఆర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్, బికాజ్ యూ ఆర్ రిప్రజెంటింగ్ సమ్ సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. నేను చెప్తున్నాను, మీరు వదిలేస్తారేమో. నా ఇంట్లో తప్పు జరిగినా, నాకు తెలిసిన చోట తప్పు జరిగినా జనరల్గా వదిలేసే వ్యక్తిత్వం ఉన్న మనిషిని కాదు నేను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడున్న కొంతమంది సీనియర్ జర్నలిస్టులకి అది తెలుసు కూడా. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు మనకి శంషాబాద్లో ఒక బ్రూటల్ రేప్ కేసు జరిగింది, ఇఫ్ యూ రిమెంబర్. వీఆర్ నాట్ సపోజ్ టు నేమ్ ద విక్టిమ్. సో అక్కడ అది జరుగుతూ ఉండగా ఎవరో ఒకళ్ళు అన్రోలీ కమెంట్ పాస్ చేశారు. అప్పటికే ఒక ఇద్దరు ముగ్గురిని పట్టుకుని తన్ని తీసుకెళ్తున్నారు. ఒక అన్రోలీ కమెంట్ పాస్ చేసి అతను అన్నాడు, హిజ్ నేమ్ ఈజ్ డానియల్ శ్రవణ్. ఓకే, అతను అన్నాడు, మీరు ఎక్కడో బయట దేశంలో కూర్చుని అమ్మాయిలు మర్డర్ అవ్వకూడదు అనుకుంటే రేప్ చేసినప్పుడు ఊరుకోండి, కాండమ్స్ క్యారీ చేయండి అని ఇంత ఘోరంగా మాట్లాడాడు అతను. అంత వేడి మీద రెండు రాష్ట్రాలు అట్టుడికిపోతున్న టైంలో. ఓకే, అతను మాట్లాడి అతను షేర్ చేసింది నా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ విషయం మాకు షేర్ చేశారు. ఫేస్బుక్లో ఉన్నాడు అతను, అక్కడ నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. తీరా చూస్తే ఇంటికి దగ్గరలో వాళ్ళ ఇల్లు. కాల్స్ చేసి కనుక్కుంటే నా ఇండస్ట్రీయా, నాకు అవసరమా? ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్ కదా. అక్కడికి వెళ్ళాను, వెళ్ళి వాళ్ళ మదర్తో మాట్లాడాను. మదర్తో డైరెక్ట్గా మాట్లాడితే వాళ్ళ మదర్ అన్నారు, వీడియోకి నేను ఇస్తాను, వాడు ఫోన్ చేస్తే కలవట్లా, ఎత్తట్లేదు, వాడు చేసిన దానికి వాడిని కన్నందుకు నేను మీడియాకి వచ్చి మాట్లాడతాను. అప్పుడు కూడా అడిగాము ఆవిడని, అమ్మ మీరు కంఫర్టబులా, ఫేస్ బ్లర్ చేయమంటారా? సో మీరు అంతే ధైర్యంగా ఓపెన్గా ఫేస్ చేశారు. అది జరిగినప్పుడు 10 టీవీలో వన్ ఆఫ్ ద సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేసి కొంతమంది సెలబ్రిటీస్తో, మూవీ వాళ్ళతో కూర్చోబెట్టి ఒక డిబేట్కి పిలిచారు. ఆ డిబేట్కి నేను సమ్మతం కాదు, మీకు తెలియాలి విషయం. ఎందుకంటే అక్కడ చేసిన దానికి ఇక్కడ చేయాల్సింది చేశాం కదా. సోషల్ మీడియాలో పిచ్చిగా మాట్లాడావు, అదే సోషల్ మీడియాలో నీ తల్లితో నువ్వు క్షమాపణ చెప్పాలి, ఆ వీడియో డౌన్ చేయాలని చెప్పించాము, నువ్వు ఆ పని చేసేసావు, అయిపోయింది కదా. డిబేట్లో నాకేం పని? వెళ్ళారా డిబేట్కి? వెళ్ళాను. 2 వారాల నుంచి, ఇప్పుడు 2 వారాల నుంచి మీరు అందరు పిలుస్తుంటే ఎంతోమంది పిలిచారు. ఓ 3 ఛానళ్ళు, అది కూడా ఒకే రోజు 2 శాటిలైట్ ఛానల్స్లో మాట్లాడే అవే బట్టల్లో. అంత ఏబ్రాస్తనంగా ఇంట్లో ఉంటాను నేను. సో ఐ డోంట్ అండర్స్టాండ్ వై ద డిబేట్ ఈజ్ నీడెడ్. అక్కడ గ్రౌండ్లో వర్క్ జరగాలి, అది జరిగిపోయింది, డిబేట్ ఎందుకు? కానీ ఆ సీనియర్ జర్నలిస్ట్ మీద గౌరవంతో, ఇన్ఫ్యాక్ట్ ఫోన్ చేసినప్పుడు ఆవిడని అది కూడా అడిగాను నేను, ఎందుకు, దీని పర్పస్ ఏంటి అని. ఇది జరిగిందని నలుగురికి తెలిస్తే ఇలాంటి జరిగినప్పుడు ఇంకో 4 వస్తారన్నారు. నేను కన్విన్స్ కాల. ఓకే, మాట్లాడే వాళ్ళు ఎక్కడి నుంచైనా మాట్లాడతారు, ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం అక్కడ అని. బట్ వెళ్ళి కూర్చున్నాను కాబట్టి ఫార్మల్గా మాట్లాడొచ్చా. దట్ వాజ్ మై వన్ అండ్ ఓన్లీ డిబేట్.
మీరు ఎందుకు మాట్లాడతారు అన్న దానికి మీరు ఫస్ట్ వివరణ ఇచ్చారు. తప్పు జరిగితే మీరు ఖచ్చితంగా మీ గొంతు వినిపించేటట్టు చేస్తారు. ఇది నైజం ఆఫ్ నా వల్ల అయినంత నా పరిధిలో. రైట్. ఫస్ట్ పాయింట్ ఓకే, ఫస్ట్ డౌట్ మాట్లాడేసాం. నెక్స్ట్ పాయింట్ మాట్లాడదాం. ఇప్పుడు మీరు వినీలా గారి డైట్ గురించి ఫస్ట్ మాట్లాడారు. నో, వినీలా గారి డాక్టరేట్, ఫేక్ డాక్టరేట్ Yes. గురించి మాట్లాడారు. Yes. మీరు ఫస్ట్ వినీలా గారి ఫేక్ డాక్టరేట్ గురించి మాట్లాడారు. మాత్రమే. నెక్స్ట్ హెచ్కే గురించి మాట్లాడుతున్నారు. ఎస్, నెక్స్ట్ లేయర్స్ గురించి మాట్లాడతారు. బికాజ్ మాట్లాడాను. లేయర్స్ గురించి మాట్లాడారు. Yes. ఈ నేపథ్యంలో ఒక్కొక్క దాని గురించి, అంటే ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ని ఫాలో అయ్యని వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, బట్ ఈ వీడియో సాక్షిగా నేను మిమ్మల్ని అడుగుతాను. బికాజ్ నేను మీరు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం ఈ టాపిక్ మీద. హెచ్కేకి సంబంధించి కానీ, వినీలా గారికి సంబంధించి కానీ, లేయర్స్కి సంబంధించి కానీ మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూపించి మాట్లాడండి. చూపించే మాట్లాడాను. ఫస్ట్లీ వినీలా గారిదేమో అసలు అది మొత్తం షంట్ వేసిన కేసు. అది డే 1 నుంచి ఆవిడ డాక్టరేట్ ఎలా తీసుకున్నారని చూపించే మాట్లాడాను. సో యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఓవర్ ద వీడియో. నేను మాట్లాడుతూ ఉంటాను, యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఓవర్ ద వీడియో. ఫస్ట్లీ వినీలా గారు షీ హస్ టేకెన్ హర్ డిగ్రీస్ ఫ్రమ్ అ కన్సల్టెన్సీ కాల్డ్ ప్రెషస్ కన్సల్టెన్సీ, ఆ డాక్టరేట్ డిగ్రీ. ఓకే, ఆ డాక్టరేట్ డిగ్రీ ఆవిడ ప్రెషస్ కన్సల్టెన్సీ దగ్గర తీసుకున్నారనేది ఆ ఇద్దరు ఈవెంట్స్ ద్వారా కన్ఫర్మ్ చేస్తూ ఆ ప్రెషస్ కన్సల్టెన్సీకి కాల్ చేసి ఆ ఫలానా యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ నుంచి అయితే ఆవిడ డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నారో ఆ డాక్టరేట్ డిగ్రీనే మళ్ళా మనం కనుక్కొని అడిగితే ఇన్ని లక్షలకి ఇంత టైంలో 6 to 8 monthsలో గోవాలో మేము ఆ డాక్టరేట్ మీకు ప్రజెంట్ చేస్తాము, నెక్స్ట్ ఈవెంట్ ఇన్ గోవా సో అండ్ సో డేట్, జూన్ మిడ్లో ఎప్పుడో చెప్పారు. ఓకే, నేను రాయలేను అని అడిగాను. ఆ డాక్టరేట్ తీసుకోవడానికి నేను రాయలేను పబ్లికేషన్స్ అంటే. యూ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, మాకు డబ్బులు ఇవ్వండి, టాపిక్ చెప్పండి. మీకు ఇదంతా ఎవరు చెప్పారు? ద సేమ్ పీపుల్. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. మీకు పెట్టింది అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఏం చేశామంటే అవన్నీ కూడా వాళ్ళు వాట్సాప్లో ఇచ్చిన మెసేజెస్ కానీ, మన వాళ్ళు మాట్లాడిన కాల్స్ కానీ, అలాగే ప్రెషస్ కన్సల్టెన్సీకి వెళ్ళి ఇవే కాకుండా పిహెచ్డియే కాకుండా ప్రెషస్ కన్సల్టెన్సీకి వెళ్ళి ఇంక్లూడింగ్ దట్ ఫెలోస్ ఫేస్ అతను చూపిస్తూ బీఎస్సీ ఎంఎస్సీ డిగ్రీ కూడా మాకు కావాలంటే బీఎస్సీ డిగ్రీ ఇక్కడైతే పనిచేయదు, ఇక్కడైతే పనిచేస్తుంది, బయటకు వెళ్తే పనిచేయదు, దొరికిపోతారు, ఇక్కడికి కావాలంటే తీసుకోండి అని అదొకటి. ఇంకా ఇవి 2 మాత్రమే చూపించాం, ఇంకా 6 ప్రూఫ్లు ఉన్నాయి. వీ హ్యావ్ సేవ్డ్ దెమ్ ఫర్ ది లీగాలిటీస్. సేమ్ ఇదే సంస్థ మీద ఇంకా ఎంతమందికి ఇచ్చారు, అలాగే కన్ఫర్మ్గా ఈమెకి వాళ్ళు ఇచ్చారు అని చెప్పడానికి సాలిడ్ ప్రూఫ్ ఉంది. సోషల్ మీడియా వరకు ఈ ప్రెషస్కి వినీలా గారికి కనెక్ట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. ఓకే, ఫర్ లీగాలిటీస్ వీ హ్యావ్ ఎవ్రీ సింగిల్ ప్రూఫ్. నేను చాలా చోట్ల చెప్తూ వచ్చా, ఐఎమ్ అన్ అథ్లీట్, ఐ డోంట్ ప్లే ఆల్ మై మూవ్స్ రైట్ ఎట్ ది బిగినింగ్. నేను వేసేది నేను వేస్తాను. బయటకు వచ్చి ఏం చెప్పావు, నా బీఎస్సీ ఎంఎస్సీ నేను సంగై యూనివర్సిటీలో చదువుకున్నాను, ఆ సంగై యూనివర్సిటీలో నేను చదువుకున్న బీఎస్సీ ఎంఎస్సీ 2024 ఏప్రిల్కి నేను కంప్లీట్ చేసేస్తే 2024 మే కల్లా ఒక నెలలో నా యూనివర్సిటీ మూతపడిపోయింది, ఎందుకంటే అది బ్లాక్ లిస్ట్ చేశారు అని. ఓకే, సోషల్ మీడియాకి సెన్స్ ఉన్నోడికి అర్థమవుదా ఈ యూనివర్సిటీలు ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా బ్లాక్ లిస్ట్ అవుతాయి అనేది. 2015లో నువ్వు జాయిన్ అయిన ఇయర్లో అది స్టార్ట్ అయింది, 2024లో నువ్వు బయటకు వచ్చేసిన ఇయర్లో అది వెళ్ళిపోయింది. ఇది సోషల్ మీడియాకి చాలని నేను భావించాను. ఓకే, పబ్లిక్కి ఇది చాలు. ఇప్పుడు మరి ఆమెకి సపోర్ట్ చేసే వాళ్ళకి, ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులు తీసుకుని ఆమెని ప్రమోట్ చేసిన వాళ్ళకి, ఆమెతో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న సర్టన్ ఛానల్స్కి, ఒక ఛానల్కి, వాళ్ళకి ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆమె క్రెడిబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ క్రెడిబిలిటీ కదా. ఇప్పుడు ఆమె పైకి వెళ్ళింది అంటే న్యాచురల్గా ఆమె అంత పైకి వెళ్ళింది కాబట్టి వీళ్ళు క్రెడిబుల్ అవుతారు. ఆమె కిందకి దిగజారింది అంటే న్యాచురల్గా వీళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటారు.